బాన్స్వాడ ఆత్మీయ సమ్మేళనంలో కాసుల బాలరాజు మాట్లాడుతూ కొంతమంది బయటి వ్యక్తులు దోచుకోవటానికి బాన్స్వాడ నియోజకవర్గానికి వచ్చారు. వాళ్ళు ఏనాడు కార్యకర్తలకు అన్నం పెట్టలేదు. వాళ్ళ స్వలాభం కోసమే ఇక్కడికి వచ్చారు తప్ప సేవ చేయడానికి కాదు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏమి చేయని వ్యక్తి ఇక్కడకు వచ్చి ఏం చేస్తాడు? వాళ్ళు తరిమితే ఇక్కడకు వచ్చిండు. ఇక్కడ ఆయన దుకాణాలు నడవవు. స్థానిక నాయకులే ఫైనల్. నేను ముఖాముఖి పోరాడే వ్యక్తిని. నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి పోచారం శ్రీనన్న కాంగ్రెస్ పార్టీలోకి వస్తుంటే స్వాగతించారు. బాన్స్వాడ నియోజకవర్గంలో కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడటానికి సీనన్న వచ్చారు. ఇక నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి అనేది ఉండదు. ఎమ్మెల్యేనే అన్ని అందరూ కలిసి పనిచేస్తాం. మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ ఇవ్వడంతో ఒక్కటే చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అయితే సీనాన్నకు చెప్పండి. ఒకవేళ అక్కడ ఏదన్నా విలేజ్ లో ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా కాంప్రమైజ్ చేస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, బరాబర్తానికి ముందుంటా మీ అందరు కూడా ఆదుకుంటామని. మీరు ఎక్కడ కూడా ఎవరో ఏదో చెప్తున్నారు, వాళ్ళంతా దొంగలు. వాళ్ళు ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చి దోసుకోవడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప కార్యకర్తలకు అన్నం పెట్టిన దినం లేదు, ఒక్కరోజు ఒక కారు పెట్టిన దినం లేదు. పెట్రోల్ పోసుకోవాలా, బండి తీసుకోవాలా, నేను మాత్రం నోట్లు జేబులో పెట్టుకుంటా, ఇక్కడ క్రేషన్ల కాడ పోతే ఆపేస్తా, వాళ్ళు పైసలు ఇస్తే తీసుకుంటా, ఇక మొత్తం పైన తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. డబ్బు ఇక్కడ ఒక నిధి ఉంది, ఆ నిధిని చూసే ఆయన ఇప్పటిదాకా ఆగింది. కానీ ఓడిపోగానే బోరే పిస్తలు అప్పుడాయించి ఎల్లారెడ్డికి పోతుండే, కానీ ఎల్లారెడ్డి అక్కడ రాణించే పరిస్థితి లేదు. కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ ఉంది, ఏదో చేద్దామంటే ఇక ఈ మధ్యలో భగవంతుడు చూసి మీ నుంచి అరే ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది, ఈ అన్యాయాన్ని అరికట్టాలంటే సీనన్నను కాంగ్రెస్ లో తీసుకురావాలా. ఇది నీది నాది కాదు. మేం మాత్రం సీనన్నతో 15 సంవత్సరాలు స్ట్రైట్ ఫార్వర్డ్ గా కొట్లాడినా, అంతేగాని ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. నేను ఏ రోజు కూడా సీనన్న దగ్గరికి పోలేదు. ఎంత కష్టం వచ్చినా భరించి మరి అప్పుడు పోయాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టకాలంలో సీనన్న మన కార్యకర్తలకు ఆదుకోవడానికి కోసం మరి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి బరాబర్ ఇప్పుడు కూడా సీనన్న ఏదన్నా చెప్తే ఖచ్చితంగా తూచా తప్పగా పాటించి మరి వాళ్ళ గురించి ఎక్కువగా చెప్పి వాళ్ళకి ఎక్కువ పెద్దగా చేయకుండా ఇక కేల్ కథం దుకాన్ బంద్, ఇక దుకాణం పెడతాను చూస్తున్నాడు. ఈ దుకాణాలు నడవవు. ఇక మొత్తం లోకల్, పక్కా లోకల్. లోకల్ అంటే పక్కా లోకల్. మేము ఏం చేసుకున్నా, మంచి చేసినా చెడు చేసినా స్థానికంగా ఉండే అటువంటి నాయకులకే లాభం అవుతుంది. కానీ వాళ్ళు ఏదన్నా చేస్తే వాళ్ళ స్వలాభం కోసం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినంటే అక్కడ అమ్మడు పోని సరుకు ఇక్కడ అమ్ముతాడంటే ఆ సరుకు అమ్మడు సరుకు. కాబట్టి ఆ సరుకు మాకు అవసరం లేదు. అంత సీక్రెట్ ఏందా? నిన్న దాకా వాట్సాప్ లో చేసినవి ఇలా సీక్రెట్ మీటింగ్ పెట్టి ఏం చేస్తావు? ఇక్కడ ఏం ఉరగబెట్టింది ఏముంది? నీ కాన్స్టిట్యూన్సీ ఏం ఉరగబెట్టినావు? మరి నీ కాన్స్టిట్యూన్సీ ప్రజలకే న్యాయం చేయనటువంటి వ్యక్తి ఇవాళ బాన్స్వాడకు ఏం ఉరగ పెడతావు అని చెప్పి మరి కొంతమంది ఏమంటారు, అబ్బో పార్టీ ఆయన వచ్చి నుంచే అంటే 6 నెలల్లో పార్టీ మొత్తం కింద మీద పట్టాయించిందట. అరే మేము మోసినమయ్యా బాబు, మంచోచ్చు చెండా పట్టుకొని నా కాళ్లకు పక్కులు వచ్చినా సరే పాదయాత్ర 20 కిలోమీటర్లు చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథెనింగ్ చేసాం. కార్యకర్తలు న్యాయపడున్నారు. మరి ఆ కార్యకర్తలు నేను ఏ రోజు కూడా ఒక్క మాట అంటే ఎలక్షన్ ఆయన దగ్గరికి పోయి పనిచేస్తుంటే కూడా సరే పార్టీ కోసం పనిచేద్దామని పనిచేస్తే తెల్లారులేసి నా మీద కంప్లైంట్ పెట్టిండు. అయ్యా నాకు పనిచేయాలంటే మొత్తం ఫోటోలతో సహా స్పీచ్లతో సహా తీసుకుపోయి పెన్ డ్రైవ్ లో నేను అక్కడ సబ్మిట్ చేస్తే అరే ఇంత మూర్ఖుడు ఉన్నాడా, ఇంత ఫాల్తుగాడు ఉన్నాడా, కంప్లైంట్ ఇచ్చిండు. ఇంత పని చేస్తే నీ మీద కంప్లైంట్ ఇచ్చాను. నా ఫోటోలు పెడితే చిప్పిపించిండు, ఫ్లెక్సీలు పెట్టనియలే. నా దగ్గరికి ఎవరైనా వస్తే మీరు అటు పోతే ఇటు రావు, ఆయన మనిషి అన్నాడు.
కుల మనిషి ఎవరయ్యా బాబు? కాంగ్రెస్ పార్టీ అందరి మనుషులతో పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మేము చెప్తున్నాం, ఎవరన్నా ఎక్కడన్నా పోయిండొచ్చు, గతం గత, ఇప్పుడు కలిసి పనిచేద్దాం. ఇక ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారంటే ఇన్ఛార్జ్ అనేది ఏముండదు. ఇక మీకు ఇన్ఛార్జ్ అనేది ఏదైనా ఉంటే సీనన్న ఉంటాడు, నేనుంటా, మేము కలిసి పనిచేస్తాం. మీకోసం ఏ అవసరం వచ్చినా సరే సీనియర్లకు గౌరవం ఇచ్చే బాధ్యత మా అందరిపై ఉంది అని మొత్తం నూకేసి మొత్తంకు ముంగడ పెట్టే పరిస్థితి లేదు. అక్కడ పరిస్థితులు చూసి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఆ ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్లకు ఖచ్చితంగా స్థానం ఖచ్చితంగా ఉంటుంది. దానికోసం సీనియర్ కూడా నాతో మాట్లాడిండు, మన ఫోన్ లో మాట్లాడి చెప్పిండు, చూడు మనం కలిసి పనిచేద్దాం, ఎవరైతే ఇన్ని రోజులు కష్టపడ్డారో వాళ్ళకు న్యాయం చేద్దామంటే. అందుకే సీనన్న దగ్గరికి వస్తా అంటే ఇంత పెద్ద మనిషి నా దగ్గరకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చిరు, నేనే అందరు కనుకొని మీ దగ్గరకు వస్తా అని చెప్పి రాత్రి చెప్తే పొద్దున మళ్ళీ సీనన్న దగ్గర పోతే ఒక 1200 మంది వచ్చిరు. అప్పటికప్పుడే చేసిరంటే అంత ప్రేమ ఉంది కాబట్టి మరి కొన్ని రోజులు ఇబ్బందులు పడ్డ ఈకేళ్ళు మాత్రం మీకు మీ కాళ్ళకు ముళ్ళు కొచ్చుకున్నా తీసే పద్ధతి